కడప జిల్లా బద్వేలు పట్టణంలోని బియ్యం బంగారం దొంగిలించిన కేసులో బద్వేలు అర్బన్ ఇన్స్పెక్టర్ యుగంధర్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసును ఛేదించి చోరీకి పాల్పడ్డ గాలిపోతు రవి అనే వ్యక్తిని అరెస్టు చేసి 2,40,000 నగదు 11 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ యుగంధర్ మాట్లాడుతూ గాలిపోతు రవి అనే వ్యక్తి ఇండ్లలో దొంగతనాలు చేసేవాడని, బద్వేలు పరిధిలో మరొక దొంగతనం కేసు అతనిపై ఉందని, ఇటీవల జరిగిన బియ్యం అంగట్లో చోరీ జరిగిన కేసులో గతంలో ఆ షాప్ లో గుమాస్తాగా పనిచేశాడని, షాపు యాజమానిని గమనిస్తూ సమయం చూసి దొంగతనానికి పాల్పడినట్లుగా తమ విచారణలో వెల్లడైందని తెలిపారు. మనకు ఈ నెల 5వ తేదీన అంటే 4వ తేదీ రాత్రి 5వ తేదీ తెల్లవారుజామున సిద్ధవటం రోడ్లో చిన్న మౌలాలి బియ్యం అంగడిలో పీసీఎంబీ రైస్ మిల్లులో దొంగతనం కావడం జరిగింది. ఆ దొంగతనాన్ని మన బద్వేలు పట్టణంలోనే గుంతపల్లి ఎస్సీ కాలనీలో ఉండేటటువంటి గాలిపోతు రవి అనే ఒక వ్యక్తి, యాక్చువల్గా రవి అనే వ్యక్తి ఆ పీసీఎంబీ రైస్ మిల్లు ఓనర్తో పరిచయం ఉంది. అంతకుముందు ఆ రైస్ మిల్లులో కూడా పనిచేసేవాడు. ఒక 6 నెలల నుండి దాదాపుగా అతని దగ్గర పనిచేయడం బంద్ చేసినాడు. కాబట్టి ఆ రైస్ మిల్లులో ఎప్పుడు ఎలాంటి సమయంలో డబ్బు ఉంటుంది, ఎక్కడ ఆ డబ్బు పెడతాడు అన్న ఆలోచన అన్న ఐడియా కూడా తనకు ఉంది. ఆ ఐడియాతోనే ఇతను అక్కడ దొంగతనం చేసేదానికి ఈజీగా ఉంటుంది. మోరోవర్ ఇది కరెక్ట్ సమయము, బియ్యం కొంటా ఉంటారు, కొత్త బియ్యం వస్తూ ఉంటుంది అనే ఉద్దేశంతోనే, డబ్బులు ఉంటాయని ఆలోచించి ముందుగానే దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే రాడ్డు, స్క్రూ డ్రైవరు రెండు కూడా తన బాడీ షర్ట్ లోపలనే దాచుకొని 11:45 గంటల నుండి తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి దాదాపుగా 1 చూస్తూ ఉండి